నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదోని డీఎస్పీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 చివరి రోజు సందర్భంగా ఆదోని సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి మరియు వాళ్ళ సిబ్బంది టూ టౌన్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, పీసీఆర్ సర్కిల్ వరకు వెళ్లి తిరిగి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు అందరూ కూడా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ సిఐ, వన్ టౌన్ రూరల్ సిఐలు, ఎస్ఐలు, ఆదోని సబ్ డివిజన్ సిబ్బంది అందరూ ర్యాలీలో పాల్గొన్నారు. అవేర్నెస్ మంత్ లాస్ట్ డే అది లాస్ట్ మంత్ జనవరి 16th స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 15th వరకు 1 month పోలీస్ వాళ్ళు కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మిగతా స్కూల్స్ కూడా కావచ్చు, స్కూల్స్ అండ్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వీళ్ళందరూ ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ర్యాలీస్ అయితేనేంటి, ఒక మీటింగ్స్ కండక్ట్ చేశారు. స్కూల్స్లో కూడా మీటింగ్స్ కండక్ట్ చేశారు మా పోలీస్ వాళ్ళు వాళ్ళ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్లో. ర్యాలీ పరంగా అంటే బైక్ ర్యాలీ కావచ్చు, స్టూడెంట్స్తో ర్యాలీ కావచ్చు, ఏదైనా సరే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి, మైనర్ రైడింగ్ కంట్రోల్ చేయడానికి వీళ్ళకి మేము ఒక ప్రెస్ని పిలిపించి కూడా ఈ సో పనిష్మెంట్స్ ఉంటాయని కూడా మేము వాళ్ళకి వార్న్ చేయడం జరిగింది. ఇంకా నుండి ఎవరైనా మైనర్ రైడింగ్ దొరికితే మేము నిర్మోహమాటంగా వాళ్ళ పేరెంట్స్కి ఎంబీ యాక్ట్ కింద సెక్షన్ వేసి వాళ్ళకి అక్కడ ఎటువంటి పనిష్మెంట్స్ అయితే ఉంటాయి, 25,000 ఫైన్, 1 year బైక్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు, అండ్ 25 years వరకు వాళ్ళకి లైసెన్స్ అయితే ఇవ్వరు, ఏ మైనర్ అయితే రైడ్ చేస్తారు. ఇది వాళ్ళ పేరెంట్స్కి కూడా, వాళ్ళ పేరెంట్సే ఈ కేసులో ఉంటారు, నాట్ మైనర్. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా కన్సర్న్ వెహికల్స్ ఎవరైతే మైనర్స్కి ఇస్తారో వాళ్ళ మీదే పీనల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకి బైక్స్ ఇవ్వకండి. బైక్స్ ఇచ్చి వాళ్ళని యాక్సిడెంట్ పాలవ్వడానికి మీరు కూడా మీ వంతు తోడ్పాటు చేయొద్దండి. వాళ్ళ యాక్సిడెంట్ అవ్వడమే కాక వాళ్ళకి ఎదురుకొచ్చిన వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మైనర్ రైడింగ్కి ప్రతి ఒక్కరూ నో అనే చెప్పండి. తర్వాత హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి. హెల్మెట్ వేసుకుంటేనే హెడ్ ఇంజురీ కాకుండా చాలా వరకు లైఫ్ సేవింగ్ అనేది చేయొచ్చు. కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, లైసెన్స్ క్యారీ చేయడం, లైసెన్స్ అడిగితే ఏదో మా ఇంట్లో ఉంది లేదా ఇంట్లో పెట్టొచ్చాము, ఇవన్నీ సాకులు చెప్తున్నారు. ఇంట్లో పెట్టుకోకపోతే ఒక ఫోటో కాపీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీవన్ విల్ క్యారీ ఎ మొబైల్, ఒక ఫోటో కాపీ పెట్టుకోండి. లేదంటే పాకెట్లో లేదా ఈ బైక్లో పెట్టేసుకున్నా ఉంటుంది కదా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా అంతే. బైక్లో ఒక స్పేర్ కాపీ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ వీటికి కంపల్సరీ టైమ్లీ ప్రాసెస్లో వాళ్ళు పే చేయాలి. చేయకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా రావు, తగిలిన వాళ్ళకి రావు, మీకు రావు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీ, ప్రాపర్గా రిజిస్ట్రేషన్ ఉండాలి. నంబర్ ప్లేట్స్ ఎలా అంటే అలా వేయకూడదు, దానికంటూ ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారమే నంబర్ ప్లేట్స్ అనేవి వేసుకోవాలి. నంబర్ ప్లేట్స్ లేకుండా కూడా చాలామంది వెళ్తున్నారు. వీళ్ళకు కూడా హెవీ ఫైన్స్ అనేవి మేము ఇంపోజ్ చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అది పాటించే వాళ్ళకి, మిగతా పబ్లిక్కి కూడా చాలా వాళ్ళ డేని చాలా సింపుల్ చేసి లేకుండా వాళ్ళకి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అంటే
అంటేనే ఒక రకమైన చిరాకు, ప్రతి ఒక్కరికి ఒక హెడ్ఏక్. కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు రూల్స్ ఫాలో అయితే ప్రతి ఒక్కరికి ఇది కోఆపరేషన్ చేసినట్టే. ఇది పోలీసులకు కావచ్చు, సాటి పబ్లిక్కే కావచ్చు, అందరికీ సహకరిస్తేనే, ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే అందరికీ సహకరించినట్టు. కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మాకు సహకరించండి. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటించారో వారిపై ఖచ్చితంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాము, ఫైన్స్ వేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మేము ఈ స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాము, తాగి వాహనాలు నడపకూడదని. ఇది మా ఎస్పీ గారి తరఫు నుండి కూడా చాలా స్పెషల్ ప్రోగ్రామ్ కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీడియా తరఫు నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ కావచ్చు, అంటే తాగి నడపకూడదు, తాగి నడిపితే వీళ్ళకి ఏం ఫైన్స్ ఉంటాయి, ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఎంత ప్రమాదము, ఇవన్నీ మా తరపు నుండి మీడియా